గారికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన సో ఆయన ఒప్పుకునేదే ఉంది, ప్రజలు ఓటేసిన రైట్. మళ్ళీ వస్తాను చందు గారు మళ్ళీ వస్తాను. చింత రాజశేఖర్ గారితో మాట్లాడదాం. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు సహచర ప్యానలిస్ట్ చందు గారికి, వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. సో ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్స్. సో ఎగ్జిట్ పోల్స్ నమ్ముదామా, నమ్మితే ఏ సర్వే సంస్థలు నమ్ముదాం? ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక శాంపుల్, అంటే 1% కూడా ఉండదు. ఒక్కోసారి శాంపుల్ 1% కూడా ఉండదు. కానీ వాళ్ళు నాగన్న సర్వే లాంటివి ఏమైనా సరే ఒక నియోజకవర్గంలో 3,33,40,000 ఓట్లు పడి ఏ సర్వే సంస్థ 1% అంటే 3 లక్షల చిల్లర తీసుకోవాలి స్టేట్ వైడ్. సో ఏ సర్వే సంస్థ అంత ఇదేం చేయరు. నియోజకవర్గానికి ఒక 1000 మంది శాంపిల్ తీసుకుంటారండి. రకరకాల అంటే దాంట్లో రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది, మేల్ ఫీమేల్, రిచ్ పూర్, కాస్ట్ వైజ్ ఎన్ని కాంబినేషన్స్ ఉంట్లో 1000 చాలా తక్కువ శాంపుల్. చాలా తక్కువ. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఉద్యోగస్తులు, సో వృద్ధులు, ఇవన్నీ చూస్తే శాంపుల్స్ అనేది వాళ్ళ సైంటిఫిక్ గా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ బట్టి, వాళ్ళ పాత ట్రాక్ రికార్డ్ ని బట్టి చూస్తే అవన్నీ మనం నిజమా కాదా అని చూసుకోవాలి. ఎంత ఒక్కొక్కసారి మంచి పేరుగాంచిన సర్వే సంస్థలు కూడా బోల్తా పట్టిన ఇవైతే ఉన్నాయి. కానీ యావరేజ్ గా తీసుకుంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైపే రిజల్ట్స్ ఉన్నాయి. అంటే 10 సంస్థలు చేస్తే 7 సంస్థలు ఒకవైపు, 3 సంస్థలు ఒకవైపు చేస్తే రిజల్ట్ అనేది మెజారిటీ సంస్థలు ఎటువైపు చెప్తుంటే అటువైపే వచ్చిన సందర్భాలు ఎక్కువగా మాక్సిమం. సో ఒక సంస్థ ఈసారి కరెక్ట్ చెప్పి నెక్స్ట్ సారి రాంగ్ చెప్పొచ్చు. కానీ చేసిన 10లో మెజారిటీ ఎవరైపు చూస్తుంటే దాదాపు ఫలితం కూడా అటువైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక వైసీపీకి ఎందుకు నేనైతే గంటాపదంగా వైసీపీకి 110 నుంచి 135 సీట్ల మధ్యలో వస్తాయని చెప్తున్నాను. 110 నుంచి 135 సీట్లు, 135. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందంటారు. గంటాపదంగా, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ రూరల్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో 110 నియోజకవర్గాల్లో ఉంది. సో అర్బన్, సెమీ అర్బన్ 65 నియోజకవర్గాల్లో ఉంది. ఈ 110 నియోజకవర్గాల్లో గతంలో కూడా చెప్పాను 85% పోలింగ్ జరిగింది. 110 రూరల్ నియోజకవర్గాల్లో 85% జరిగింది. అర్బన్ లో 72 మాత్రమే జరిగింది. అర్బన్, సెమీ అర్బన్ లో 72% దాటలేదు. ఇక్కడ ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు అని చేసుకుంటే మన సర్వే, రూరల్లో వైసీపీ బలంగా ఉంది. ఇక అర్బన్లో, సెమీ అర్బన్లో కూటమి బలంగా ఉంది. కూటమి బలంగా ఉన్న చోట 72% మాత్రమే పోలింగ్ జరిగింది. వైసీపీ బలంగా ఉన్న చోట 85% పోలింగ్ జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ నంబర్ 1. ఇక లేడీస్ ఓటింగ్ వచ్చేటప్పటికల్లా దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఏ నియోజకవర్గం తీసుకోండి, ఆల్వేస్ లేడీస్ ఓటింగ్ పర్సంటేజ్ మెన్ కంటే తక్కువ ఉంటుంది. పురుషుల ఓటింగ్ కంటే మహిళల ఓటింగ్ తక్కువ ఉంటుంది. ఈ ఒక్కసారి 144 నియోజకవర్గాల్లో 144 నియోజకవర్గాల్లో అంటే 175లో 144 అంటే 31 పోను, మిగతా 144 నియోజకవర్గాల్లో మహిళల పోలింగ్ శాతం పురుషుల కంటే అధికంగా ఉంది. ఓవరాల్గా కూడా ఎక్కువ ఉంది. 144 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది, 31 చోట్ల తక్కువ ఉంది. ఈ 144లో 133 మళ్ళీ రూరల్. ఎక్కడైతే మహిళలు అధికంగా పోటీ చేశారో ఆ 144 నియోజకవర్గాల్లో 133 నియోజకవర్గాలు రూరల్ అండ్ సెమీ అర్బన్. సో మహిళలు ఎందుకు అంతగా పోటెత్తారు? ఇందాక చందు గారు అన్నారు 3% చాలని. ఓవరాల్గానే 2% ఎక్కువ ఉంది మహిళల ఓటు. ఈ రూరల్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకా ఎక్కువ ఉంది, 6-7% ఉంది. నంబర్ 1 అది. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్స్ ధర్మయుద్ధం చేశారు. నేను చేసిన పని మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే మీరు నాకు ఓటు వేయకండి. మీ ఇంటికి మంచి జరిగితే ఓటు వేయండి, లేకపోతే వేయకండి అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎన్డీఏతో పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని అధర్మయుద్ధం చేయాల. ఇప్పుడు ఇందాక అన్నారు భూములు లాగేసుకుంటారని. మరి మోడీ గారు, అమిత్ షా గారు సభలో చెప్పపోయారా? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తామని చెప్పపోయారా మరి ఆ మాట? పోనీ పురంధరేశ్వర పక్కన నిలబడి చెప్పానండి. అంటే ఏంటి? జనాలు మమ్మల్ని నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డినే నమ్ముతున్నారు.
అరే బాబు మీ తండ్రి తాతలు మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు లాగేసుకుంటారా బాబు అని భయపెట్టే స్థాయికి దిగజారారు. జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంట, రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తున్నారంట. ఈ అబద్ధ ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ అబద్ధపు ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అభద్రతాభావం. ఓటమి కళ్ళెదుట కనబడుతుంది కాబట్టి ఆ అబద్ధ ప్రచారం చేయాల్సి వచ్చింది. ఇందాక పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ దేశమంతా ఒక నియమ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్కి ఒక నియమ నిబంధనలు. ఏంటి? గజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి ఆయన దాని కింద సీల్ వేస్తేనే వ్యాలిడ్ అని దేశవ్యాప్తంగా ఉంది. లేదా సీల్ లేకపోతే ఆయన డిజిగ్నేషన్ చేత్తోనే రాయాలి. అవి రాయకపోయినా ఓటుని కన్సిడర్ చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చారంటే అలా ఓట్లు వేయించారా మీరు? అంటే ఓటు పర్సంటేజ్ లేదు, దయచేసి వద్దండి. రిప్రజెంటేషన్ ఎవరు ఇచ్చారు ఎన్నికల కమిషన్ కి? సీల్ లేకపోయినా డిజిగ్నేషన్ చేతితో రాయిపోయినా ఓట్లు కన్సిడర్ చేయమని రిప్రజెంటేషన్ ఏ పార్టీ ఇచ్చింది? ఆ పార్టీకి అలా ఇవ్వాలని ఎందుకు వచ్చింది? బ్రహ్మనాయుడు గారు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, మీకు పోస్టల్ బ్యాలెట్, మీరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు, మీరు పోస్టల్ బ్యాలెట్ వేయాలి. మీరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవట్లేదు. నేను వెళ్ళి మీ పేరుతో ఒక ఓటు రాసి సంతకం పెట్టేసి దాన్ని ఓటు కింద నమోదు చేస్తే అడిగేవాడు ఎవడు? దాని మీద ఎందుకంత పట్టుబట్టారు మీరు? కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి దాన్ని సమర్థిస్తే హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత మేము వెనక్కి తీసుకుంటామంటారు. 1,00,000 ఓట్ల దాకా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సంతకాలు లేని ఓట్లు 1,00,000 ఓట్ల దాకా ఉన్నాయంట. గత 50,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి పోస్టులు. అవును, పోతే పోయింది. తప్పైతే తప్పు. ఓటు వేయాలనుకున్న వాళ్ళు గజిటెడ్ ఆఫీసర్ ఎవరి దగ్గర లేరు. మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళకే ఒక బాస్ ఉంటాడు కదా. ప్రభుత్వ ఉద్యోగులే అందరూ, వాళ్ళకే ఒక బాస్ ఉంటారు కదా. తహసీల్దారో, ఎంఆర్ఓనో, లేకపోతే డిప్యూటీ కలెక్టరో, హెడ్ మాస్టరో, లెక్చరరో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎస్ఐ నేను ఫలానా పెట్టి సంతకం పెట్టించుకోవడానికి, స్టాంప్ వేయించుకోవడానికి ఏంటి మీకు అంత భారీ స్థాయిలో? ఏముంది అక్కడ? కుట్ర జరిగిందంటారా? ముమ్మాటికి. మీరు ఎందుకంత పట్టుబడుతున్నారు? అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? సీల్ లేకపోయినా, స్టాంప్ లేకపోయినా పరిగణించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? గుంటూరు జిల్లాలో ఎలక్షన్ 10 రోజుల దాకా పోస్టల్ బ్యాలెట్కి ట్రంక్ పెట్టికి సీల్ లేదు. అక్కడ సీల్ లేదు. సీల్ వేయటం మర్చిపోయారు. ఇది ఎన్నికల కమిషన్ ట్రంక్ పెట్టికి. సో అన్ని స్ట్రాంగ్ రూమ్లు చాలా సేఫ్టీగా ఉంటాయి కదా. పోస్టల్ బ్యాలెట్ సంగతి మాట్లాడుతున్నాను. పోస్టల్ బ్యాలెట్ ఓకే. అంటే మీరు పోస్టల్ బ్యాలెట్ ఏంటంటే అక్కడ ఏదో ఏలు పెట్టాలనిగా మీరు పెట్టింది సీల్ లేకుండా. సో మళ్ళీ దాంట్లో ఏమన్నా మరి సార్ మరి అంత వీక్గా ఉంటుందా సిస్టమ్? ఏమండి, మీరు దేశమంతా ఒక చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం తీసుకొచ్చారు కదా ఏపీ ఎన్నికల కమిషన్. వీక్గా కాకపోతే ఏంటది? ఇందాక హైకోర్టుకి వెళ్ళారు ఎందుకంటున్నారు. హైకోర్టు ప్రభుత్వం చేతిలో ఉండదండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నెన్స్ ప్రభుత్వం చేతిలో ఉండదు. ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ రీపోలింగ్ చెయ్యలేదు, ఆదేశించలేదంటే కోర్టే గత్యంతరం. చీఫ్ సెక్రటరీ ఆల్సో వర్కింగ్ అండర్ ఎలక్షన్ కమిషన్. చీఫ్ సెక్రటరీ, డీజీ అందరూ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సిందే. మరి ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా పనిచేసినట్టే కదా. ఎందుకు అగెన్స్ట్ ఎలక్షన్ కమిషన్ పోలీసులు మీద చేస్తే పోలీసులు మీ చేతిలో ఉన్నారు, మీ అధికార పార్టీ. ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ వీరిద్దరు ప్రకారం సాక్షాత్తు మంత్రే నాకు 5 బూతుల్లో రీపోలింగ్ చేయమన్నారంటే ఏంటి సార్ అది? సార్ డీజీపీ ఎవరు మార్చారండి? డీజీపీ ఎవరండి? డీజీపీ మార్చిందా లేదా? ఎవరి కంట్రోల్లో ఉంటారు ఆయన? చీఫ్ సెక్రటరీ ఎవరండి? జవహర్ రెడ్డి గారి చేతిలో ఉన్నారు. ఎన్నిసార్లు చీఫ్ సెక్రటరీ మీ వాడు కదా. అవును, చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ కింద పనిచేయాల్సిందే. ఇక్కడ ఎక్కడ అల్లరి జరిగినాయి, ఎక్కడెక్కడ మీరు ఎస్పీలు మార్చారు అక్కడే అల్లరి జరిగినాయి. అల్లరి చేసింది ఎవరు? పగలగొట్టింది ఎవరు? అవును, తీయమంటున్నాగా 24 hours రికార్డ్ బయట. ఒక 2 నిమిషాలు ఎందుకు బయటపడతారు మీరు? బయటికి రాకపోదు, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగకపోదు, బయటికి రాకపోదు, నిజాలు తెలియకపోవు. అక్కడ రీపోలింగ్ ఎందుకు వద్దా అంటున్నారు మీరు? ఈవీఎం బదలు కొట్టాడు, రీపోలింగ్ ఎందుకు వద్దా అంటున్నారు మీరు? వీళ్ళు రీపోలింగ్ అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు, మీరు వద్దా అంటున్నారు. అంటే మీరు రిక్ చేసినట్లు లెక్కగా. అక్కడ మీరు లోపల జరిగింది అది చూస్తున్నారు. ఎస్సీలని, బీసీలని
పోలింగ్ బూత్ లకు రానియకుండా బెదిరించారు కమ్మోళ్ళు బై క్యాస్ట్ చెప్తున్నారు అక్కడ. అది మీకు వినపడలేదా? మీకు చంద్ర శ్రీనివాస్ గారికి అది వినపడలేదు. ఎస్సీలని బీసీలని కమ్మోళ్ళు సామాజిక వర్గం పేరుతో చెప్తున్నారు అక్కడ. మమ్మల్ని రాని కమ్మోళ్ళు వేసుకుంటారా ఓట్లని, అది వినపడలేదా మీకు? అంటే వాళ్ళు దౌర్జన్యాలు చేశారనే సరే, వాళ్ళు దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఉంటే లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎందుకు? అరే ఇప్పుడు వేరే అడ్మినిస్ట్రేషన్ వేరే చేతిలో ఉందండి. సరే మనం ఎక్కువ ఆ టాపిక్ తీసేయండి. 2.5 days మనకి రాజధాని అంశం గురించి వచ్చారు. రాజధాని లేదంటారు. మీ కన్నేదండి? మీ కన్నేది చూపించండి. కనిపిస్తుంది కదా మీ కన్నే ఏదంటున్నా, మీ కన్నే చూపించండి సార్. ఇది అదేంటి పక్కది? అది కన్నే. 2 కన్ను వాళ్ళని అరే ఒక్క కన్ను ఏదని అడుగుతావేంట్రా? నీ కన్నులు ఎన్ని అవి ఏవి అని చూపించని అడగాల. ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సరే రాజధానులు ఎన్ని అవి ఏవి అని అడగాల. నీ రాజధాని ఏదని అడగకూడదు. అది తెలివి తక్కువ ప్రశ్న. అది తెలివి తక్కువ పశు చింతగారు బ్రహ్మనాయుడు గారు 22 మంది ఎంపీలు రాజ్యసభలో కలిపి 30 మంది మెడలు ఉంచుతారు ప్రధానమంత్రి ఎవరు వచ్చినా అన్నాడు. ఎవరెంగారు సార్? చింతా గారు చెప్పాలి, దాన్ని చెప్పండి సమాధానం. 5 సంవత్సరాలు ఏం చేశారు? ప్రజలకు ఏం చేశారు? 3 రాజధానులు అన్నారు, కొండలు తొలిచారు విశాఖపట్నంలో. చింతా గారు కూడా వంగారు చివరికి. ప్రత్యేక హోదా అనే నినాదంతో వచ్చారు. మరి ఏది ప్రత్యేక హోదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా చెప్తారు మాటలు. ప్రతిపక్షం ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా ఏదైనా అడిగాడా లేదా? చొక్కా పుచ్చుకున్నాడా లేదా చంద్రబాబు నాయుడిని? ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? అంటే మోదీ గారు ఢిల్లీ సీసం పోసుకున్నారా? 5 సంవత్సరాలు పోసుకున్నారు. 5 సంవత్సరాలు పోసుకొని జనాల చెవుల మోడీ సమక్షంలో 5 సంవత్సరాలు పూలు పెట్టారు. మోడీ సమక్షంలో మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు, కాబోదు, కాచాలదు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అడిగారు. ఎందుకు తేలా? సరిపోయింది అడిగితే. ఎందుకు తీసుకురాలా? 4 సభలు పెట్టారు, కిమ్మలేదు. ప్రత్యేక హోదా గురించి కిమ్మలేదుగా మోడీ పక్కన. ఆ మాట జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అడిగారా? మీకు 151 సీట్లు ఇచ్చింది, మీకు 22 మంది ఎంపీలు ఇచ్చింది, మీకు మీరు చేయండి. వైసీపీ వైపే మాట్లాడుతున్నారు కదా. కానీ అడుగుతున్నా, ప్రతిపక్షంగా మీరేం చేశారు? మీరు వైసీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు? ఎన్నికలు అయిపోగా వెంటనే జాయిన్ అవుతారు. నేను గెలిస్తేనే జాయిన్ అయ్యేది. మీరు గెలిచినా ఓడితే కూటమిలోకి వస్తారు అనుకోండి, అది వేరే సమస్య లేదు. చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. ఓకే, చింతా రాజశేఖర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంగతి మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలని చంద్రబాబు నాయుడు నమ్మరు. చంద్రబాబు నాయుడుతో ఎవరున్నా కానీ నమ్మరు. ఇక భారతీయ జనతా పార్టీకి సీట్ల గురించి మాట్లాడారు. 10 అసెంబ్లీ, 6 ఎంపీలు, ఒకటి గెలదు. మన ఇద్దరం రాసుకుందాం. మన ఇద్దరం గెలవదు. గెలిస్తే ఏంటి? బిర్యానీ బిర్యానీ ఎందుకండి? మొన్న పందెం కట్టారు కదా చింతా రాజశేఖర్ గారు, మీ సగం దించుకుంటాను. వైసీపీ ఓడిపోతే ఆ సంగతి. అదే ఓడిపోతే అది వైసీపీ ఓడిపోతే దీనికి ఏంటి చెప్పండి? దీనికి గెలుస్తుంది. ఏం చెప్తారు చెప్పండి. నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. మీరు చెప్పింది ఓకే. చెప్పండి మీరు చెప్పండి. పందెం మీరు ఒక్క సీట్ గెలవాలన్నారు. బీజేపీ 6 ఎంపీ 16 స్థానాల్లో గెలిస్తే ఏంటని వారు అంటున్నారు. గెలిస్తే నేనేం చెప్తున్నానంటే, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని టీడీపీని జనసేనని చెప్పుచ్చుకొట్టినట్లు లెక్క. మీరు మరి మీ ఏం చేయాలి? 5 సంవత్సరాలు మీరు పెట్టుకున్నందుకు ఏం చేయాలి? కాదు, ఆల్రెడీ తీర్పు చెప్తున్నారు. అవును, మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు. నేను డిబేట్స్ లో చింతా రాజశేఖర్ కూడా పాల్గొంటాడు కదా, నేను ఒక విశ్లేషకుడిగా, చంద్ర శ్రీనివాస్ కూడా పాల్గొంటాడుగా అన్ని ఛానల్స్ లో.